అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా నడుస్తుంది. అసలు పుష్ప 2 గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ అది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ కూడా ఫీస్ట్ అని చెప్పాలి. నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినాయి. సో ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది అందరికీ కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. December 5th కోసం అంతా వెయిట్ చేస్తున్నారు కదా. సో పుష్ప 2 మూవీ కోసం ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే పోలాకి విజయ్ కొరియోగ్రాఫర్. సో పుష్ప సాంగ్ చూసారు కదా, సో ఏ రేంజ్లో ఉందో. సో కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్ స్టూడియోకి వచ్చాం. సో ఆయనతో ఒకసారి మాట్లాడి సినిమాలో ఇంకా ఎటువంటి సాంగ్స్ ఉన్నాయి, మనకి ఇంకా ఎటువంటి సిగ్నేచర్ స్టెప్స్ ఆయన మూవీలో కొరియోగ్రఫీ చేశారో తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. హాయ్ 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 హాయ్. చాలా బిజీ ఉన్నట్టున్నారు. కొంచెం ప్రాక్టీస్ జరుగుతుంది. ఎస్, ఎప్పటి నుంచో పట్టుకుందాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సో ఈ రోజు కొంచెం ఏదో బ్రేక్ లో టైం ఇచ్చారు. చాలా ఫుల్ బిజీ అయిపోయినట్టున్నారు. అంటే యాక్చువల్గా పోలాకి విజయ్ ఎవరు అనేది ఇప్పుడు అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. కొబ్బరి మట్టతో స్టార్ట్ చేశారు మీరు కదా. కొబ్బరి మట్టతో స్టార్ట్ చేశారు. పలాసా సాంగ్ తో మీకు మంచి ఫేమ్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా ఫుల్ బిజీ అయిపోయారు. దేవుడి దయ వల్ల అలా బిజీ అయిపోయా. ఓకే, సో ఏంటి అసలు పోలాకి విజయ్ ఎవరి సపోర్ట్తో ఎలా వచ్చారు, అసలు ఎన్ని ఛాన్సెస్? ఎందుకంటే ఇప్పుడు టాప్ మోస్ట్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్న అన్ని మూవీస్లో మ్యాక్సిమం మీరు ఒక సాంగ్ చేస్తున్నారు. సో ఏంటి అసలు ఎలా వచ్చింది ఇదంతా? సో నాకేంటంటే ఫస్ట్ సాయి రాజేష్ గారి వల్ల నాకు అవకాశం వచ్చింది. అది సంపు గారు పరిచయం. సంపు గారు ఏమి సాయి రాజేష్ గారిని పరిచయం చేయడం, ఆయన వల్ల మనకి సాంగ్ రావడం. ఆ సాంగ్ నుంచి ఇంకా అక్కడ నుంచి దేవుడి దయ వల్ల అండ్ అదే పలాసా చేయడం, పలాసా నుంచి ఇంకొక సినిమా, అలా చాలా సినిమాలు చేశాను అప్పటికప్పుడు బిగినింగ్ స్టేజ్లో. లాస్ట్లో మనకి ఇంకా ఊ అంటావా అనే ఒక సినిమా, నాకు ఆ సాంగ్ అవకాశం రావడం, అక్కడ నుంచి ఇంకా తిరిగి చూడలేదు, ఇంకా వెళ్తూనే ఉంది. ఓకే, కానీ అంటే బిఫోర్ ఏం చేశారు పోలాకి విజయ్? డాన్స్ షోసా లేకపోతే ఎట్లా అసలు ఎట్లా? యాక్చువల్లీ ఏంటంటే నేను స్టార్టింగ్ ఇక్కడ నేను ఫస్ట్ డాన్స్ క్లాస్లో నేను డాన్స్ నేర్చుకునేటప్పుడు నేను నేర్చుకుంటూ షోస్ చేసేవాడిని. నార్మల్గా కార్పొరేట్ ఈవెంట్స్ అలాంటివి చేసేవాడిని. తర్వాత డీ చేశాను. ఓకే, యాక్చువల్లీ D6లో కంటెస్టెంట్గా చేసా. దాని తర్వాత ఇంకా ఓకే డీ కాకుండా ఇంకా ఇండస్ట్రీకే కదా మనం ఎప్పుడైనా రావాల్సింది. సో ఇంకా అక్కడ నుంచి ఆ ఇండస్ట్రీ మీద అలా కాన్సన్ట్రేషన్ చేస్తూ కార్డు తీసుకోవడం, కార్డు తీసుకొని ఇంకా డాన్సర్గా చేసి అసిస్టెంట్గా చేసి అలా మాస్టర్ అయ్యాను. ఓకే, రైట్. సో మొత్తానికి పాన్ ఇండియా మాస్టర్ అయ్యారు ఇప్పుడు. ఈవెన్ అంటే రణబీర్ కపూర్తో కూడా మీకు చాలా మంచి ర్యాప్ ఉన్నట్టు. అవును అవును అవును. ఆయనతో ఏ మూవీ చేశారు? అదే తు జుటీ మే మట్కర్ అని ఒక సినిమా ఉంది. సో అందులో ఒక సాంగ్ షో మీద తుమ్కా, ఆ సాంగ్. ఓకే, రైట్. సో పుష్పలోకి ఎలా ఎంటర్ అయ్యారు అసలు? పుష్పలోకి ఏంటంటే నేను మన నార్మల్గా నావి కొన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో నాకు కొన్ని డెమోస్ ఉండేవి. ఆ డెమోస్ ఏంటంటే ఒక కోడ్ డైరెక్టర్ ద్వారా బన్నీ గారి దగ్గరికి, సుక్కు గారి దగ్గరికి వెళ్ళి, ఓకే, సో అది చూసి అదే నార్మల్గా ఏంటంటే వాళ్ళు బన్నీ గారు, సుక్కు గారు ఏంటంటే టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పిక్ చేసుకుంటారు. వాళ్ళ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో అలా సపోర్ట్ చేసిన పర్సన్స్లో నేను ఒకడిని. సో నాకు అలా అవకాశం అలా వచ్చింది. నా డెమో చూసి అప్పుడు నన్ను పిలిపించారనమాట. ఒకసారి ఊ అంటావా సాంగ్ వినిపించి అప్పుడు ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఒకసారి చేసి చూపించాను మాస్టర్ అంటే, నేను చేసి చూపిస్తే నేను అలా ఒక పాట అయ్యాను ఆ సాంగ్లో. సో అక్కడి నుంచి మళ్ళీ దేవుడి దయ వల్ల మళ్ళీ సుక్కు సార్ నుంచి, బన్నీ సార్ నుంచి నాకు పుష్ప 2లో ఈవెన్ పుష్ప సాంగ్ అవని, జాతర సాంగ్ అవని, సో అవకాశం అలా రావు. ఓకే, రైట్. సో పుష్పలో గణేష్ ఆచార్య గారితో మీరు కూడా పాట అయ్యారు. అవును. ఓకే, రైట్. సో అప్పటి నుంచి గణేష్ ఆచార్య గారితో మీకు ఒక మంచి ర్యాపో కుదిరింది, ఒక మంచి కెమిస్ట్రీ కూడా కుదిరినట్టు. డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను బాలీవుడ్లో చేయడానికి రీజన్ గణేష్ మాస్టరే. ఆయనే పిలిపించారనమాట అక్కడ రణబీర్ కపూర్ సాంగ్ చేయడం. ఓకే, రైట్. పుష్ప సాంగ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఫస్ట్ అసలు సాంగ్ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ వినేటప్పుడు అంటే మైండ్ బ్లోయింగ్ అనిపించింది.
అనిపించింది. అంటే నాకేంటంటే సాంగ్లో ఏదో స్టెప్స్ చేయాలి అని కాదు, మెయిన్గా ఏంటంటే ఆయన క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టరేషన్ నుంచి బయటకు రావాలి ఏం చేసినా. సో అలా ఒక 3 months దానికోసం డే అండ్ నైట్ కష్టపడ్డాం. అలాగే ఆ అవుట్పుట్ కూడా అంతే బాగా వచ్చింది. ఈవెన్ జనాలకు కూడా ఈరోజు అందరికీ అంత బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేసి పెడుతూ అలా చేశారు. బట్ చేసినందుకు, మేము అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఈరోజు ఇంత అప్రిషియేషన్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. టీ తాగుతూ ఆలోచించారా సాంగ్? టీ తాగుతూ ఆలోచిస్తూ ఆయన పుష్పలో బన్నది ఒకటి నార్మల్ పార్ట్ 1లో బన్ తింటుంటారు టీ గ్లాస్లో, అక్కడ నుంచి వచ్చింది. ఓకే, రైట్. నా కాలు మీద వచ్చిన వన్ తింటుంటారు కదా. ఓకే, సూపర్. సో మీరైతే 3 days ప్రాక్టీస్ చేశారు? 3 days కాదు, 3 months. 3 months ఈ సాంగ్? 3 days లో ఆ సాంగ్ అస్సలు. ఓకే, షూటింగే 15 days చేసాం బ్రదర్. రైట్. అల్లు అర్జున్ గారికి చెప్పినప్పుడు ఆయనకి ఎన్ని రోజులు పట్టింది ప్రతి స్టెప్ ఆయన గ్రాప్ చేసుకోవడం? ఆయన డైరెక్ట్ వచ్చి చేసిన అన్ని స్టెప్స్. ఓకే, సో మీరు ఒకసారి చూపిస్తే డైరెక్ట్ చేసేది? వచ్చి చేసింది అవన్నీ, ఏది కూడా ప్రాక్టీస్ చేసి ఏం చేయలేదు. ఓకే, రైట్. సో అండ్ ఇంకా ఎస్పెషల్లీ మీరు జాతర సాంగ్ గురించి చెప్తున్నారు. అసలు ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? అసలు ఆయన ఆ గెటప్ లోనే డాన్స్ ఉంటుందా? అసలు ఏంటి అసలు ఆ సాంగ్? మీరు December 5th అందరు చూసి ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్తారు. ఓకే, అందులో డౌట్ లేదు. మీరు చూసి మీరే అసలు చూస్తారు, మీరు చూసి దాన్ని మీరే డిసైడ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసిన ట్రైలర్, టీజర్, గ్లిమ్స్లో చూస్తే సో డెఫినెట్గా అది ఆ జాతర ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. సో దానికోసం ఆల్రెడీ చెప్పారు ఒక 60 crores వరకు ఆ సీక్వెన్స్ అయ్యిందని చెప్పేసి. సో అంటే ఫైట్తో కలిపి సాంగ్ చేశారా, లేదంటే ఓన్లీ డాన్స్తో సాంగ్ చేశారా? అసలు అల్లు అర్జున్ గారు ఆ స్టెప్స్ని ఆ కాస్ట్యూమ్లో ఎట్లా ఏంది అనేది ఒక చిన్న క్యూరియాసిటీ అందరికీ వచ్చింది. డెఫినెట్గా అది ఫైట్తో చేసామా, డాన్స్తో చేసామా, ఇంకోటి చేసామా అనేది కాదు. డెఫినెట్గా మీరు December 5th చూసేటప్పుడు మీకు అన్నీ అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ సాంగ్తో కంపేర్ చేసుకుంటే, మీరు కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ సాంగ్తో కంపేర్ చేసుకుంటే ఈ సాంగ్ విచ్ ఈస్ బెస్ట్ వన్ అనుకుంటున్నారు మీరు? 2 చాలా బెస్ట్గానే ఉంటాయి. ఓకే, 2 బెస్ట్గానే ఉంటాయి. అంటే దానికి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు. ఇది ఒక వేరే ఎమోషన్, అది ఒక వేరే ఎమోషన్. ఈ సాంగ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? జాతర సాంగ్ కూడా 3 months చేశారు. 3 months. ప్రతి సాంగ్ మినిమం 3 months చేశాను. అంటే కంటిన్యూగా ఇంకా ప్రాక్టీస్. నేను యాక్చువల్ అక్కడ ఉన్నదే 1 year వరకు ట్రావెల్ చేశాను. ఓకే, రైట్. సో ఆయన అంటే ఆ కాస్ట్యూమ్కి ఎంత టైం పట్టేది అల్లు అర్జున్? అది మినిమం మేకప్ ఇదంతా కలిపి మినిమం ఒక 3 hours పట్టేది. 3 hours ఆయన కూర్చోవాలి దానికోసం. ఆయన ఓపిక్కి, ఆయన డెడికేషన్కి నిజంగా అస్సలు దండం పెట్టాలి. అంటే అంత ఓపిక లేకపోతే చేయలేం. సో కూర్చొని ఆయన ఆ కలర్ పెయింట్ చేయించుకొని, శారీ కట్టుకొని, ఇయర్ రింగ్స్ పెట్టుకొని, ముక్కు అంత నాకు తెలిసి అంటే నేను చూసిన దాంట్లో ఇండియాలో ఎవరు అలాంటి యాక్టర్ లేరనుకుంటున్నాను. ఎందుకంటే అంత డెడికేషన్గా 3 hours మేకప్ చేసుకొని మళ్ళీ సెట్కి వచ్చి అదే ఓపికతో మేకప్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలి, అది ఇంకో వేరే లెవెల్. ఓకే, రైట్. సో అంటే 1 year మీరు ట్రావెల్ చేశారంటారు. ఈ మూవీకి సంబంధించిన సీక్వెన్సెస్ ఏమైనా దగ్గరుండి చూసారా? లేదు, మూవీకి సంబంధించి ఏమన్నా తర్వాత అయినా ఎడిటింగ్లో కానీ చూసారా? మీకు బాగా అంటే అసలు సమస్య లేదు ఈ సీన్ అయితే, మీరు అదే గూస్ బంప్స్ అన్నీ అదే. ఆ ఏ సీన్ అయినా మీరు ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇది ఏంటంటే రిపీటెడ్, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ దీనికి ఏంటంటే మళ్ళీ వచ్చి చూస్తారు. అంటే ఈ జాతర సీక్వెన్స్ నాకు తెలిసి ఈ జాతర సీక్వెన్స్ ఒక లెవెల్. మొన్న ట్రైలర్ చూసారుగా ఏ రేంజ్లో. ఓకే, సో సాంగ్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు షూటింగ్ అంతా మొత్తం? జరిగింది చాలా రోజులు అయింది. ఓకే, సో అంటే ఈ డిలేలో ఈ సాంగ్స్ కూడా ఉన్నాయా? అంటే కొంచెం డిలే అవ్వడానికి, పోస్ట్పోన్ అవ్వడానికి? అలా ఏం లేదు. ఇప్పుడు మాకు టైం ఉండేటప్పుడు స్కెడ్యూల్ బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో డెఫినెట్గా అంటే ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కూడా నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి చూసిన తర్వాత. సో అంటే ఇంకా ఇక్కడ ప్రీ రిలీజ్ ఏమైనా ప్లాన్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ ఉంటుందా? ఏమో తెలీదు, డెఫినెట్గా ఏమో
చూద్దాం. ఐ హోప్. రైట్. సో అంటే ఇంకా రీసెంట్గా మీది గేమ్ చేంజర్ సాంగ్ డాన్స్ చూసాను, బాగా వైరల్ అవుతుంది అది. ఏంటంటే గణేష్ ఆచార్య మాస్టర్ కంటే నేను బాగా చేస్తాను అని చెప్పి చెప్పించడానికి చేశారా ఏంటి, శంకర్ గారు మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని? అలా ఏం లేదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మేము ప్రాక్టీస్ ఎలా చేస్తున్నామో అప్పట్లో అది బాగా ట్రెండ్ సాంగ్. సో నాకేం ఊరికే మేము జస్ట్ ఊరికే టైంపాస్కి నార్మల్గా చరణాన్న కోసం చేద్దాం, చెయ్యాలనిపించింది, చరణాన్న కోసం చేద్దాం అనుకొని చేసాం అది. సో అంత వైరల్ అవుతుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అలా ఓకే. గేమ్ చేంజర్ ఏమైనా చేస్తున్నారా? లేదు, ఇప్పుడు అయితే ఏం చేయలేదు. ఫ్యూచర్లో చరణాన్నతో డెఫినెట్గా చేయాలని కోరుకుంటున్నా. వెయిటింగ్. ఓకే రైట్. అప్కమింగ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు భైరవం అని బెల్లంకొండ గారిది ఒకటి ఉంది, అండ్ తేజ సజ్జాది మిరాయి ఒకటి ఉంది, అండ్ ఆనంద్ దేవరకొండ గారిది ఆనంద్ అనేది ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే రైట్. సో మీరు ఈ సాంగ్ చేస్తారా దేవిశ్రీ గారు ఇచ్చినప్పటికీ మొత్తం అంతా 3 months బిఫోర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే రైట్. సో ఇప్పుడు బీజిఎం గురించి కూడా తమన్ గారు యాడ్ అవ్వడం, ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అయ్యారు అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వేరే ఏమైనా సాంగ్స్ కానీ అటువంటిది ఏం లేదా? రైట్. ఓకే. మీరు బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు డౌట్ లేదు అందులో. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళ ముగ్గురులో బెస్ట్ డాన్సర్ ఎవరు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో మీరేం చెప్తారు? ముగ్గురు టాప్ డాన్సర్స్ అసలు, అంటే మన తీలేం. శివుడికి 3 నేత్రాలు ఎలాగో ఉంటుందో 3 ఐస్, అలాగే వాళ్ళు ముగ్గురు. ఓకే రైట్. అంటే ముగ్గురులో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా, మీరు ఒక స్టెప్ చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వెంటనే తీసుకునే విధానం ఉంటుంది, వాళ్ళు వెంటనే చేసే విధానం ఉంటుంది. సో దాంట్లో వాళ్ళ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? లేదు, అందరూ బెస్ట్, అందరూ సూపర్ డాన్సర్స్. ఓకే. అసలు వాళ్ళ గురించి అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. జానీ మాస్టర్ కూడా ఒక సాంగ్ చెయ్యాలి ఈ మూవీలో, బట్ మిస్ అయింది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది. ఏ సాంగ్ అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మనకు తెలియదు దాని గురించి, అసలు నో ఐడియా. ఓకే. జానీ మాస్టర్ విషయంలో అంటే అంతకుముందు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు అని చెప్పేసి ఒక ఇది నడిచింది. సో ఇప్పుడు ఏమని ఫీల్ అవుతున్నారు మీరు? ఆయనకి జరిగింది, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ నిన్ను కూడా మాట్లాడారు. సో ఆయన విషయంలో జరిగింది మీకు ఎలా అనిపించింది? అంటే ఇందులో నేను మాట్లాడడానికి ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. సో మనం దానికోసం ఆయనే చెప్పారు కదా, త్వరలోనే అన్నీ తెలుస్తాయని. ఏది రైట్ ఏది రాంగ్ అనేది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. దానికోసం మనం వెయిట్ చేద్దాం అందరిలాగే. ఓకే. ఇన్ని ఎలిగేషన్స్ జరిగిన తర్వాత ఒక కొరియోగ్రఫర్కి ఈ ఫీల్డ్లో మళ్ళీ ఛాన్సెస్ వస్తాయా? అదే లైఫ్ కంటిన్యూ అవుతుందంటారా ఎవరికైనా జరిగిన? అదే మన చేతిలో మనకి టాలెంటు, మన డెడికేషన్ అన్నీ ఉంటే అన్నీ వస్తాయి. ఓకే రైట్. సో ఫైనల్లీ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు చెప్పండి? అది జనాల చేతుల్లో ఉంది. మనం చెప్పే మీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదా? మనం ఎందుకు ఎక్స్పెక్ట్ నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? డెఫినెట్గా జనాలు అందరూ ఊహించుకోపోయిన ఒక ఇదైతే వెళ్తుంది. ఐ హోప్ అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే. డిప్లొమాటిక్గా చెప్పకుండా ఫైనల్ క్వశ్చన్, మీకు ఇష్టమైన బెస్ట్ హీరో, బెస్ట్ డాన్సర్ అంటే ఎవరు? నాకు చిరంజీవి గారు. చిరంజీవి గారు అసలు అందులో డౌట్ లేదు. అసలు ఇప్పటికే కాదు ఎప్పటికీ చిరంజీవి గారు. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయనే బెస్ట్ డాన్స్. ఆయనతో చేయలేదు కదా మీరు? చేయలేదు, వెయిటింగ్. విశ్వాంబర్లో ఏమైనా మా బాస్తో అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాం. ఓకే రైట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సాంగ్ ఇచ్చారు. సో నిజంగా ఎక్స్ట్రాడినరీ, వైరల్ అయిపోతున్నాయి స్టెప్స్ అన్ని కూడా. సో ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, అవార్డ్స్ ఎన్నో తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.